చెప్పి ఇలా ఉన్నావు వెళ్ళంగానే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు. పొజిషన్ అయితే సేమ్ పొజిషన్స్, సేమ్ కూర్చోవడం ఒకటేగానే ఉంది. ఇంతే కదా, పిలిచినందుకు ఇది నాకు శిక్ష. పిలిచినావు కదా, అంతే ఇట్ట అనాలి. స్నూపీ చాలా రోజులుగా అన్నమే తినలేదు. ఈరోజే కొంచెం తిన్నాడు అంతే. మినిమమ్ ఒక 1 వీక్ అయి ఉంటుంది. ఒక 3 ఇంజక్షన్లు పొడిచారు స్నూపీకి. ముడ్డి మీద 3 ఇంజక్షన్లు పొడిచి 5 సంవత్సరాలు పూర్తి అయ్యేస్తుంది రేపు 6వ నెలకి. ఇప్పుడు భోజనం మానేశాడు మా ఇంట్లో. ఏందో చెప్పలేడు, మేము అర్థం చేసుకోలేకపోతున్నా. ఏం ప్రాబ్లమే లేదు. సరే అనేసి హాస్పిటల్కి తీసుకెళ్తే సిచ్యువేషన్ ఇది. ఈరోజు కొంచెం తిన్నాడు. 2 రోజులు కుక్కాను. ఒక్క ముద్ద అలా కుక్కాను. రోజుకి 1 ముద్దే తిని బతికేస్తున్నాడు. కానీ స్నూపీ అరుపులు మాత్రం తగ్గడంలే ఎవరికి. అది స్నూపీ యొక్క స్టోరీ. ప్రస్తుతానికి ఈరోజు స్టోరీ ఇది. ఉంటాను ఫ్రెండ్స్. అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. మా స్నూపీని చూడాలంటే, వాడు ఆటలు చూడాలన్నా, వాడు స్టోరీ వినాలన్నా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మొన్న ఏం జరిగిందంటే, నేను కొంచెం కబోర్డ్కి కాలు బాగా గట్టిగా కొట్టేసుకున్నా. అమ్మా నా కరుపు అరిచిన పడిపోయాను. అంతే స్నూపీ వచ్చేసి నన్ను ఎంతగా చెక్ చేశాడంటే నేను చెప్పలేను. మనిషి ఉందా పడిపోయిందా అని మూతి కాడంతా చెక్ చేసుకున్నాడు. చేతుల కాడ చెక్ చేస్తున్నాడు. చేతులు ఇలాగా చెక్ చేస్తున్నాడు, స్పర్శ ఉందా లేదా అని. అసలు ఎంత జ్ఞానం అండి వాడికి. అరుస్తాడు, ఏదేదో చేయాలని చూస్తాడు. చాలా గ్రేట్ కదా. ఆపద నాకు వచ్చింది అంటే వాడు పడ్డ తపన అరవంచేపు. నాకు ఆ టైంలో వీడియో తీసేదానికి ఎవరు లేరు, కానీ వీడియో తీసుంటే ఉండేది క్లియర్గా. నిజంగా చాలా గొప్ప మనసున్న ఒక స్నూపీని దేవుడు నాకు ఇచ్చాడు అంతే. నా పరిస్థితిని బట్టి స్నూపీ దేవుడు పంపించాడు. చిన్ని నాన్న ఇది మాకు. మా నాన్న ఇంట్లో మూలలా చెక్ చేస్తాడు. రాత్రిలో ఇదన్నీ చెక్ చేసేసి వస్తాడు. తలుపులు తీయాలంతే చెక్కింగ్ అయిపోద్ది. ఈ సందులు అంటాడు, ఆ సందులు అయిన తర్వాత అది అంటాడు, బయట అయిపోయిన తర్వాత మిద్ది మీద అంటాడు. అణు చెక్ చేసుకొని వస్తాడు. 2 సార్లు 3 సార్లు చెక్ చేసుకొని వస్తాడు. ఎవరికి ఉంటుంది ఇంత ప్రొటెక్షను, ఇంత ఓపిక. గ్రేట్ అసలు. నేను ఎంత రుణం ఉన్నానో, ఎన్ని జన్మల రుణమో స్నూపీకి నేను తీర్చుకుంటున్నా ఇప్పుడు. ఇది నాకు ఒక గిఫ్ట్ అంతే. ఫ్రెండ్స్, మీరు మీ చుట్టుపక్కల ఉంటాయి, వాటిని కొట్టబాకండి. మనము మనుషులుగా ఉన్నాము, చాలా బాధ్యతగా ఉండాలి అని నా ఒక ఫీలింగ్. ఎందుకంటే మనం ఎన్నో పనుల మీద వెళ్తూ ఉంటాము. దేవుడు మనల్ని తిరిగి క్షేమంగా ఇంటికి చేరుస్తున్నాడు అంటే అది చాలా గొప్ప విషయము. మన కళ్ళ ముందు ఎన్నో జరుగుతున్నాయి, మన కళ్ళ ముందు ఏమేమో జరుగుతున్నాయి, కానీ మనం క్షేమంగా వస్తున్నాం కదా. ఒక్క ముద్ద మనం తినే దాంట్లో 1 ముద్ద తీసి వాటికి పెడితే మనకి కుటుంబానికి మంచిది. వీటికి ఆకలి తీర్చినట్టు ఉంటారు. ఒక్క విషయంలో సహాయం చేయండి. మీరు ముద్ద పెట్టకపోయినా పర్లే, కానీ వాటిని మాత్రం కొట్టకండి, చీదరించుకోకండి. నా యొక్క విన్నపం ప్లీజ్. అందరికీ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నా చుట్టుపక్కల మినిమం ఒక 7 కుక్కలు ఉంటాయి. చూడండి, వాటికి అవి పొద్దున్నుంచి పాపం వండాను. పెట్టడానికి టైం లేదండి. అన్నం వండాను, వెళ్ళిపోయా. ఫోన్లు వచ్చా వెళ్ళిపోయా. ఇప్పుడు పెట్టాలి వాటికి. సో ఇప్పుడు 7 వస్తుంది టైము. ఇప్పుడు పెట్టాలి. అందుకే త్వరగా వచ్చిన. బాయ్ నాన్నలు.